అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో తక్కువ టైంలో అయ్యేలా సరికొత్తగా మంచి స్వీట్ అయితే తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 1 కప్పు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు ఉప్మా రవ్వ వేసి ఉప్మా రవ్వని దోరగా వేయించుకోవాలి. రవ్వ అనేది మరీ లావుగా ఉంది అనుకుంటే ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. రవ్వ ఈ మాత్రం వేగి నెయ్యి పైకి తేలుతుంది అనుకున్నప్పుడు ఏ కప్పుతో రవ్వ నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు శనగపిండిని జల్లించి వేసుకోవాలి. అప్పటికప్పుడే జల్లించామంటే పిండి అనేది జల్జల్లాడుతూ బాగుంటుంది. మన ఛానల్లో ఇంకా ఈజీగా తక్కువ టైంలో చేసే స్వీట్స్, స్నాక్స్, హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పిండి రవ్వ అనేది మంచిగా వేగిపోయి నెయ్యి పైకి తేలిన తర్వాత కావాలి అనుకుంటే 1 చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ అయితే పూర్తిగా ఆప్షనల్ అన్నమాట. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా రవ్వని, శనగపిండిని మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉందంటే చక్కగా నురగలాగా వస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు ఏ కప్పుతో శనగపిండి, రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు కాచిన పాలు కానీ, పచ్చి పాలను కానీ కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు పోసామంటే పాలనేవి వెంటనే పీల్చుకొని పిండి రవ్వ చక్కగా పొడి పొడిగా తయారవుతుంది. ఇలా అయిన తర్వాత ఇంకాసేపు ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేద్దాం. పిండి రవ్వ అనేది మన వీడియోలో చూపించినట్టుగా ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసి గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఏ కప్పుతో నెయ్యి, శనగపిండి, రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార, కప్పు నీళ్లు పోసి పంచదారని కరిగి ఒక పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. పంచదార అనేది కరిగితే సరిపోతుంది. పాకమేమీ రావాల్సిన అవసరం లేదు. అలానే పంచదారకి బదులుగా బెల్లంతోనైనా చేయొచ్చు. పంచదార కరిగేలోపు అయితే ఒక ప్లేటుకి నెయ్యి రాసి పక్కన పెట్టేద్దాం. ఇక్కడ పంచదార అయితే కరిగిపోయింది కదా, గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని మనం ముందు తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం అనేది పొడి పొడిగా అయ్యేలా చక్కగా కలుపుకొని వేడిగా ఉన్నప్పుడే పంచదార పాకం పోసి మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ గ్యాస్ పైన పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. పంచదార వేడే సరిపోతుంది. ఇలా కలుపుతూ ఉన్నామంటే స్వీట్ అనేది చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, స్వీట్ అనేది దగ్గర పడిపోయింది. మళ్ళీ గ్యాస్ వెలిగించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా దగ్గర పడిన స్వీట్ని మనం ముందు నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసి పైన మంచిగా సర్దుకొని ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టి మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ వారం నుంచి 10 రోజుల వరకు నిలువ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. రేపు ఇంకోసారి కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.